ఇటు మోకిల, శంకరపల్లి, కంది, రుద్రారము, ముత్తంగి జంక్షన్, కొల్లూరు ఈ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ కానీ డెవలప్డ్ ఏరియాస్ అన్నట్టు. ఇది మిడిల్లో ఉంటుంది కాబట్టి రోడ్డు కనెక్టివిటీగా మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఇది ఇంద్రకరణ్ పాయింట్ అండి. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఏ ప్రాజెక్టుకైనా మీకు లీగాలిటీ ఉంటుంది, 100% జెన్యూన్ ఉంటుంది. తర్వాత మేము పేపర్లు ఇస్తాం, మీరు ఒక లాయర్కి ఇచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఇది జెన్యూన్ ప్రాపర్టీ అంటేనే మా దగ్గర ప్లాట్ కొనమని చెప్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు ఈయన అండి. ఈరోజు ముంబై హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అన్న తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉంటుంది. ముంబై హైవేకి దగ్గర అని చెప్పాను కదండి. గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగండి మనం వచ్చేసి ఇంద్రకరణ్ విలేజ్లో ఉన్నామండి. విలేజ్కి అతి సమీపంలో ఉన్నటువంటి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియో చివరకు చూడండి. అలాగంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నెంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే లేఅవుట్ చూస్తున్నామో దీనికి వచ్చేసి మనకి ఫైనల్ ఎల్పీ నెంబర్ అనేది కూడా రావడం జరిగింది. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి లేఅవుట్ అండి. మనకి క్లబ్ హౌస్ కూడా రావడం జరిగింది. వీడియో చివరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం నర్సే సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్, ఎందుకంటే సార్ ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే కనెక్టివిటీస్ కూడా ఆ విధంగా ఉన్నాయి సార్. ఒకసారి నాకు ముందు ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి సార్, అలాగే ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి. నమస్కారం అండి. నా పేరు నర్సయ్య అండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. మా కంపెనీ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని 2015లో ప్రారంభించామండి. ఈ 2015లో ప్రారంభించిన మా కంపెనీ నుంచి ఇప్పటికీ 22 ప్రాజెక్టులు పూర్తి చేశామండి. అన్నీ కూడా హెచ్ఎండిఏ, ఎల్పీ నెంబర్, రేరా, బ్యాంక్ లోను, ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అండి. ఓకే. ఎస్పెషల్లీ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి మేము ప్రతిష్టాత్మకంగా ఈ వెస్ట్ హైదరాబాద్లో 5-6 ప్రాజెక్టులు పూర్తి చేశామండి. ఇప్పుడు మనం గ్లోబల్ సిటీ 5లో ఉన్నామండి. గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5, 6 ఇది 5th ప్రాజెక్ట్ అండి. 6 ఆల్రెడీ మనకు గీతంకి ఎదురుగా ఉన్నది. ఇది గీతంకి చెరువులో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో ఎందుకున్నామంటే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎల్పీ నెంబరు, రేరా, ఫైనల్ అప్రూవ్డ్ వచ్చేసిందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, క్లబ్ హౌస్ కట్టాము, తర్వాత గ్రీనరీ ఉన్నది, పార్క్ ఉన్నది. అయితే దీంట్లో ఏంటంటే ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మేము ఓనర్స్గా కొన్ని ప్లాట్లని ఆ రోజు హోల్డ్ చేసుకొని పెట్టామండి. కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే దీంట్లో ఉన్నాయి. అందుకోసమే ఆ ప్లాట్ల సేల్ గురించి ఇప్పుడు మేము ముందుకు రావడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మనకి అంటే కొన్ని ప్లాట్స్ అన్నారు కదా, అంటే నంబర్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒక 20 ప్లాట్లు ఉన్నాయండి. 20 నెంబర్స్ ఉన్నాయి. ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? 26 ఎకరాలు హెచ్ఎండి లేఅవుట్ అండి. దాదాపు 350 ప్లాట్లు ఉన్నాయి దీంట్లో. మేము ఈ ప్రాజెక్టుని 2021లో ఎల్పీ నెంబర్ అండి ఫైనల్ అప్రూవ్డ్ కూడా తీసుకురావడం జరిగింది. మేము కస్టమర్ల కోసం పెద్ద క్లబ్ హౌస్ని కూడా నిర్మించాం. గేటెడ్ కమ్యూనిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. దీన్ని మేము కస్టమర్ల కోసం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి కంపెనీ సిఎండి సయ్యద్ ఇమామ్ గారి కలల సాకారం అండి. ఇది మేము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. ఈ హైదరాబాదు వెస్ట్లో మాకు ఒక మంచి పేరుని, మా కస్టమర్లకు మంచి ఇన్వెస్ట్మెంట్ని, లాభాలు తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ అండి. సార్, ఇప్పుడు మీరు కస్టమర్స్కి, ఇన్వెస్టర్స్కి లాభాలు తెచ్చిన ప్రాజెక్ట్ అన్నారు కదా, అంటే అడగొచ్చో అడగొద్దో తెలియదు. స్టార్టింగ్లో ఎంత అమ్మారు సార్? ఇప్పుడే ప్రైస్ ఎంత నడుస్తుందో కూడా తప్పకుండా మీరు అది అడిగితేనే భవిష్యత్తులో మాకు ఇన్వెస్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేము వెంచర్ ప్రారంభ సమయంలో ఇది 9,000కి అమ్మామండి. 10,000కి 9,000కి స్టార్టింగ్ ప్రైస్ ఇచ్చాం. తర్వాత 10,000 ఇచ్చాం. తర్వాత 12,000 ఇచ్చాం. 14,000. ఇప్పుడు ప్రస్తుతానికి 25,000 ప్రైస్ తోటి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుందండి. ఇనిషియల్ డేస్లో కొనుక్కున్న అదృష్టం అనుకో, చాలా అదృష్టం అండి. సార్, దీంట్లో మనకి ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాయన్నా సార్? 350 ప్లాట్. 350. ఇప్పుడు మనకు ఉండేటి ఎన్ని? ఒక 20 ప్లాట్లు. 20 ప్లాట్లు. ఏ ఫేసింగ్స్లలో? ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉందండి. ఓకే. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 155 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది, 167 ఉన్నది, 200 ఉందండి. మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చేస్తాయి? మీకు 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, తర్వాత ఒకటి 100 ఫీట్ రోడ్డు కూడా ఇవ్వటం జరిగింది.
తర్వాత హై టెన్షన్ లైన్ వెళ్ళిన దాంట్లో 80 ఫీట్ రోడ్ ఇవ్వడం అంటే జరిగింది. మనకి హై టెన్షన్ కింద 80 ఫీట్ రోడ్ 80 ఫీట్ రోడ్ అంటే వచ్చింది. ప్లాట్స్ కి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వెంచర్ స్టార్టింగ్ లో ఒకటి 100 ఫీట్ రోడ్, మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ పోతున్నది, 100 ఫీట్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, నాకు ఫస్ట్ లేఅవుట్కి రాగానే ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా నేను అన్నాను పాజిటివ్ వైబ్ ఉందని. 2021లో మీరు ప్రాజెక్ట్ చేసారు, ఇది 2026. అంటే ఈ 5-6 సంవత్సరాలల్లో మీరు క్లబ్ హౌస్ని మెయింటైన్ చేస్తూ ఈ గ్రీనరీ మెయింటైన్ చేయడం అన్నది కూడా ఒక టాస్కే సార్. ఎందుకంటే చేస్తారు, వదిలేస్తారు. మీరు నమ్మరు కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేసిన లేఅవుట్స్లలో రీసేల్ వచ్చిన ఫ్లాట్స్ కూడా మేము చేసిన ప్లాట్స్ కూడా దాంట్లో అసలు మెయింటెనెన్స్ లేదు సార్. స్విమ్మింగ్ పూల్ ఎండిపోయి క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ లేక అసలు ఘోరంగా ఉండే. మీరు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు సార్. దాని గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఏం లేదండి, అంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 3 నినాదాలతోటి పనిచేస్తుందండి. నమ్మకం, భద్రత, భరోసా. మా పైన నమ్మకం పెట్టుకొని మా దగ్గర పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. తర్వాత వారి ప్లాట్లు భద్రంగా ఉండాలి. భరోసా అని అంటే ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఒక 10-20 సంవత్సరాల తర్వాత వచ్చినాక కూడా ఆయన ప్లాటు చెక్కు చెదరకుండా, కబ్జాలకు గురి కాకుండా, ఎంక్రోచ్మెంట్ లేకుండా ఉండాలనేది కాన్సెప్ట్ అండి. తర్వాత భద్రత. మీకు ఇక్కడ ప్లాటు కొనుగోలు చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ అయినా ఎవరైనా నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తారు. ఒక్కసారి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన తర్వాత ఆ ఓనర్ దాన్ని వదిలేసిపోతుందండి. కంప చెట్లు, చెత్త చెదరం పెరిగిపోతాయి. రీసేల్ అనేది రాదు. ఏ ప్రాజెక్ట్ అయితే కంపెనీ నుంచి మెయింటైన్ చేస్తామో, రోడ్లు నీట్గా పెట్టడము, తర్వాత చెట్లు పెట్టడము, తర్వాత ల్యాండ్స్కేపింగ్ మెయింటైన్ చేయటము, ఈ చెత్త చెదారాలు లేకుండా ఎవ్రీ ఇయర్ మీకు క్లీన్ చేయటము, ఇవన్నీ చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది మిగతా ప్రాజెక్టులకు మెయింటైన్ చేసిన ప్రాజెక్ట్స్కు 30% వేరియేషన్ ఉంటుంది. 100% ఉంటుంది సార్. సీక్రెసీని మేము కనిపెట్టాం. ఇప్పుడు ఒక ప్రాజెక్టుని మనం మెయింటైన్ చేసి ఈ ప్రాజెక్టు చూద్దాం రండి, మేము 5 సంవత్సరాల క్రితం చేసిన ప్రాజెక్ట్ ఎట్లుందో అని మేము ఒక ఫ్రెష్ కస్టమర్కి చూపిస్తామండి. చూపించిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తాం. ఓహో, వీళ్ళు 5 సంవత్సరాల క్రితం చేసిన ప్రాజెక్టే ఇట్లా మెయింటైన్ చేస్తే ఇప్పుడు కొత్తది కూడా చేస్తారన్నటువంటి ఒక నమ్మకాన్ని మేము కలిగిస్తాం అన్నట్టు. అందుకోసం మేము నమ్మకం, భద్రత, భరోసా అనే ఒక ట్యాగ్ లైన్ తోటి మేము ప్రాజెక్టులను మెయింటైన్ చేస్తున్నాం. దీనికోసమని మేము కస్టమర్ దగ్గర 5 years మెయింటెనెన్స్ కోసం ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ₹1,00,000 మేము కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తామండి. ఓకే, ఈ 5 years వరకు ₹1,00,000 ఖచ్చితంగా. ఎప్పటి నుంచి మార్టిగేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి 5 years వరకు మాది ఈ వెంచర్ భరోసా అనేది మేము కస్టమర్లకు చెప్తాం. అందువల్ల మాకు ఇది సాధ్యమవుతుంది. అందుకని ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నాం సార్. దీనికి మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు చెప్పండి సార్. మనకి మీకు ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. కాంపౌండ్ వాల్ ఉంటుంది, సెక్యూరిటీ 24 గంటలు 2 సెక్యూరిటీ ఉంటారు. మీకు క్లబ్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, వెంచర్ ఎంట్రన్స్ దగ్గర గేట్ ఉంటుంది, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు. కాబట్టి సెక్యూరిటీ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. సీసీ కెమెరాస్ కానీ ఇవన్నీ సీసీ కెమెరాస్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు ఒకసారి క్లబ్ హౌస్ కూడా వెళ్ళి ఎమ్యూనిటీస్ కూడా తెలుసుకుందాం. ఓకే, వెళ్దాం సార్. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ చూస్తున్నాం కదా, జనరల్గా సార్ మేము క్లబ్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్లలో, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లలో చూస్తున్నాం. అవును. మీరు ప్లాటింగ్స్లలో 2021 ప్లాన్ చేసిందంటే ముందు తరాన్ని దృష్టిలో పెట్టుకొనే మీరు ఈ ప్లానింగ్ చేసింది సార్. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. ఒకసారి ఇప్పుడు మన క్లబ్ హౌస్లో ఏమేమి వచ్చినాయి కూడా ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఎస్పెషల్లీ మేము 2021లో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్టుని మేము ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమర్లకు ఒక క్లబ్ హౌస్ని నిర్మిస్తామని మేము హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ మేరకు మేము ఇక్కడ క్లబ్ హౌస్ కట్టడం జరిగిందండి. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లబ్ హౌస్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం, మీరు చూస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఉన్నది ఇండోర్లో. తర్వాత మీకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఉన్నది బయట. ఆ తర్వాత మీకు బ్యాంకెట్ హాల్ ఉన్నది. తర్వాత ఒక ఫ్లోర్ మొత్తం కూడా గెస్ట్ రూమ్స్ ఉంటాయి 5. తర్వాత పైన ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది. మీకు బర్త్డే పార్టీలు కానీ, మీటింగ్స్ కానీ ఇలాంటివి కూడా అన్నీ మేము క్లబ్ హౌస్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. కిచెన్ ఉంటుంది. తర్వాత ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మేము క్లబ్ హౌస్లో డిస్కౌంట్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నాం, వాళ్ళ పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి. కాబట్టి కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా పిల్లలతోటి గడపడానికి ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పించామండి. తర్వాత మనకున్నటువంటి ఈ 350 మంది కస్టమర్లలో ఎవరో ఒకరు ఇక్కడ ఇది బుక్ చేసుకొని ఇక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ రన్నింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్విమ్మింగ్ పూల్ను కానీ క్లబ్ హౌస్ని కానీ మెయింటైన్ చేయగలం. రెగ్యులర్ వస్తున్నారు కాబట్టి మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం అన్నట్టు. అది మాకు సాధ్యమవుతుంది. దీని మీద కొంత ఇన్కమ్ జనరేట్ చేసి దీని మెయింటెనెన్స్ ఛార్జెస్ వెళ్ళే విధంగా మేము బయట వ్యక్తులకు కూడా ఇస్తున్నాం. ఓకే, కాబట్టి ఈ మెయింటెనెన్స్ అంతా కూడా సజావుగా అవుతుంది. ఇప్పుడు
వెంచర్ చేసిన తర్వాత ఓనర్ ఏం చేస్తాడండి, ఎవరి లాభాలు వాళ్ళు పనిచేసుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు. సెక్యూరిటీ ఉండడు. తర్వాత డోజర్ పెట్టి సంవత్సరానికి ఒకసారి పెరిగిన గడ్డిని తీసేయాలా. తర్వాత ఎలక్ట్రిసిటీ ఏదైనా డ్యామేజ్ అయితే చేయాలా, చెట్లకు తరచుగా నీళ్లు పెడతా ఉండాలా, పైప్ లైన్లు చూస్తూ ఉండాలా, కరెంటు బిల్లు కడతా ఉండాలా. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్ ద్వారా యూటిలైజ్ చేసినటువంటి విద్యుత్కి పవర్ బిల్లు పే చేయాలి. ఇవన్నీ చేయలేక వెంచర్లు చేసినటువంటి ఓనర్లు వదిలేస్తారు. ఇవన్నీ సజావుగా నడవాలనంటే మనకు దీని మీద ఇన్కమ్ జనరేట్ చేసి దీనికి మనం యూటిలైజ్ చేయాలి. కాబట్టి మేము ఈ క్లబ్ హౌస్ ద్వారా మినిమం మెయింటెనెన్స్ అన్న చేయాలన్న కాన్సెప్ట్ తోటి బయట వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, 30% అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది మార్కెట్ వాల్యూ కన్నా. అది ప్రాక్టికల్గా మేము చూసినాం సార్. ఒక లేఅవుట్ చేసినాం, 7,000 per square yard ఉండే, 7,500. యాక్చువల్గా సార్ వాళ్ళు ఇచ్చిన ఎమ్యూనిటీస్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే 10 నుంచి 12,000 పోతుంది సార్. అలాంటి లేఅవుట్ అది. కాకపోతే మెయింటెనెన్స్ లేక కొన్న వాళ్ళకి అప్రిషియేషన్ రాక మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ కమ్మేసుకుంటున్నారు. ఇది మనకి ఇందులో కొన్న వాళ్ళకి ఒక బెస్ట్ పాయింట్. 100% అండి. ఎందుకంటే మేము కస్టమర్ల నుంచి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మేము కలెక్ట్ చేస్తాం 5 yearsకి. కాబట్టి తప్పక చేయాలి, తీసుకున్న దానికి బాధ్యత వహించాలి. మేము వదిలేసిపోతే ఆ కస్టమర్ మాకు రిపీట్ కాడు. ఇప్పుడు మేము గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5, 6 వెంచర్స్ ఇక్కడ చేసామంటే కస్టమర్ల ఆదరణ, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? వాళ్ళకి అప్రిషియేషన్ వచ్చినప్పుడే వస్తాయి. అవును సార్. మనం మొదటి ప్రాజెక్ట్లో ఒక కస్టమర్ కొనుగోలు చేశాడంటే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఆ కస్టమర్ ఇప్పటివరకు రిపీట్ అవుతూ వచ్చాడండి మాకు. దానివల్ల మెయింటెనెన్స్ వల్ల ఇది సాధ్యమవుతుంది అన్నట్టు. సార్ ఇప్పుడు ఓవరాల్గా క్లబ్ హౌస్ కూడా చూసాం కదా, ఇది ఓవరాల్గా ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్? ఇది మీకు 5,000 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. 5,000 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు మనకి స్క్వేర్ యార్డ్ ఎంత చెప్తాం సార్ ఇక్కడ మనకు? ఇక్కడ ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఈ సరౌండింగ్లో మీరందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఇది మేజర్గా మనకు గీతం యూనివర్సిటీకి, ముంబై హైవేలో గీతం యూనివర్సిటీకి అతి చేరువలో ఉన్నది. కంది ఐఐటి కంటే ముందే వస్తున్నది. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు తెల్లాపూర్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంద్రకరణ్ విలేజ్కి సమీపంలో ఉంటుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి ఇది దగ్గరలో ఉంటుంది. ఇటు పోతే శంకర్పల్లికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇటు మోకిల, శంకర్పల్లి, కంది, రుద్రారము, ముత్తంగి జంక్షన్, కొల్లూరు ఈ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ కానీ డెవలప్డ్ ఏరియాస్ అన్నట్టు ఇది మిడిల్లో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి రోడ్డు కనెక్టివిటీగా మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఇది ఇంద్రకరణ్ పాయింట్ అండి. ఈ ఇంద్రకరణ్లో మేము 26 ఎకరాల సువిశాలమైన ఇది వెంచరు. ఇంకోటి గ్లోబల్ సిటీ 6 చేసాబాది 22 ఎకరాలు. దాన్ని కేవలం మేము ఒక 3 నుంచి 4 నెలల కాలంలోనే 250 ప్లాట్లను సేల్ చేయడం జరిగిందండి ఈ టైంలోనే. కాబట్టి ఇప్పుడు మేము భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున ఇంకొక 50 నుంచి 70 ఎకరాల వెంచర్ చేయబోతున్నాం. అది మాకు ఈ గ్లోబల్ సిటీ 5 ఈ క్లబ్ హౌస్ ఏదైతే ఉందో దీనికి చివరిలో మరో కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫేజ్ 7 అన్నట్ట. అది గ్లోబల్ సిటీ 7గా ఉండబోతుంది. అది అతి త్వరలోనే మేము ప్రకటిస్తాం. ఇప్పుడు ఇంకా అప్రూవల్స్ రాలేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. సార్ ఇది ఇప్పుడు మనకి ఎంత చెప్తున్నారు సార్ పర్ స్క్వేర్ యార్డ్? ఇది 25,000 అండి. 25,000. సార్ మనకి లోన్ ఫెసిలిటీ కానీ? లోన్ ఫెసిలిటీ మీకు 50% లోన్ ఉంటుందండి. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఏ ప్రాజెక్టుకైనా మీకు లీగాలిటీ ఉంటుంది, 100% జెన్యూన్ ఉంటుంది. తర్వాత మేము పేపర్లు ఇస్తాం, మీరు ఒక లాయర్కి ఇచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఇది జెన్యూన్ ప్రాపర్టీ అంటేనే మా దగ్గర ప్లాట్ కొనమని చెప్తున్నామండి. మీరు ప్రాజెక్టు రండి, ప్రాజెక్టు నచ్చితే డాక్యుమెంట్స్ 30 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఇస్తాం, లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తాం. మీరు ఒక 5,000 10,000 పెట్టి మీరు ఒక లాయర్ని పెట్టుకోండి. ఆ లాయర్ చూసిన తర్వాత ఈ ప్రాపర్టీ 100% జెన్యూన్ ఉందంటేనే మా దగ్గరికి రండి, లేకుంటే మా దగ్గర మీరు ప్లాట్ తీసుకోవద్దు సార్ అని మేము ముఖం నుండి చెప్పేస్తాం. సార్ ఒక డౌట్ అడుగుతాను సార్, ఇప్పుడు మీరు లీగాలిటీ ప్రకారంగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు కదా, ఏమైనా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది? మీకు కంపల్సరీగా ఈ ప్లాట్ కావాలని అంటే మాకు బుకింగ్ అమౌంట్ ఇచ్చి ఒక నామినల్ అమౌంట్ ఒక 50,000 కానీ ₹1,00,000 కానీ నామినల్ అమౌంట్ ఇచ్చి మేము డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మా డాక్యుమెంట్స్ బాగాలేవు అని చెప్పారు అనుకోండి, మీరు కట్టినటువంటి బుకింగ్ అమౌంట్ అది 50,000 కానీ ₹1,00,000 కానీ సింగిల్ ఎన్పి కూడా మేము కట్ చేసుకుంటా రిటర్న్ ఇస్తామండి. ఎందుకంటే సార్ మాకు కొన్ని జనరల్ కస్టమర్స్ అడిగే డౌట్స్ అడుగుతున్నాను, మిమ్మల్ని తప్పు అనుకోవద్దు. తప్పేం లేదండి. ఎందుకంటే సార్ చాలా మంది కూడా కొందరు తీసుకుంటారు, కట్టాలన్నా అని అడుగుతారు. సరే కట్టినా కూడా వాళ్ళకి వస్తే రావా నెక్స్ట్ లీగాలిటీ పరంగా డౌట్స్ ఉంటే అన్నదే కొన్ని డౌట్స్. మేము అయితే ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా అట్లా మా దగ్గర లేరు. మేము కొంతమంది కస్టమర్లు తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. డ్రాప్ అయినా కూడా వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. ఎందుకు అని అంటే మేము ఉండే ఆ నిజాయితీతోటి ఆ కస్టమర్ ఒక 10 మందికి చెప్తాడు, అరే పలానా నర్సరీ దగ్గరికి పోతే మేము బుకింగ్ అమౌంట్ ఇచ్చినాం,
ఆయన మళ్ళీ మాకు వద్దంటే రిటర్న్ ఇచ్చండి రా బాబు, మీరు ఏదన్నా పెట్టదలుచుకుంటే ఆ ప్రాజెక్టు పోయి పెట్టండి బాగుంటుంది అని మా గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే ₹1,00,000 మేము ఇవ్వకుండా తిప్పినాం అనుకోండి, కొంతమంది చెప్తాడు ₹1,00,00,000 బిజినెస్ పోతుంది. కాబట్టి మేము ఏ కస్టమర్ది కూడా ఏ బుకింగ్ అమౌంట్ వచ్చినా మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు మనకి 25,000 per square yard చెప్తున్నారు కదా, ఇది ఫిక్స్డ్ ఉంటుందా సార్, నెగోషియబుల్ ఏమైనా చేస్తారు? సార్ మా ప్రాజెక్టులో ప్రైస్ అనేది మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పేమెంట్ మోడ్ని బట్టి నెగోషియేషన్ ఖచ్చితంగా చేస్తామండి. సార్ ఇప్పుడు ఇక్కడ 25,000 per square yard నడుస్తుంది. రానున్న రోజులల్లో ఇక్కడ మనకి ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు సార్, అది ఎంత పీరియడ్లో రావచ్చు మీరు చెప్పే? మీకు ఇక్కడ మనం లాస్ట్ 5 years నుంచి చూస్తున్న దాని ప్రకారం చెప్పాం, మీకు ముందే చెప్పాం, 9,000 అమ్మినాం, 10,000 అమ్మినాం అనేది, ఇప్పుడు 25,000 అమ్ముతున్నాం అనేది. తర్వాత మేము ఆల్రెడీ గ్లోబల్ సిటీ 6 దీనికి ఆనుకొని పక్కనే ఉన్నది, దాన్ని 28,000కి ఇప్పుడు అమ్ముతున్నామండి మేము. ఓకే, 28,000కి అమ్ముతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 25,000 ప్రైస్లో కొనుక్కున్న కస్టమర్కి కూడా 3,000 అప్రిషియేషన్ వచ్చినట్టు 100%గా ఒక 3 ఏళ్లలో 5 ఏళ్లలో మీకు 100% డబుల్ అవుతుందండి. ఓకే, కానీ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో 3,000 వచ్చేసినట్టే, వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడే మీకు వచ్చేసింది. మీకు ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాలు తీసుకుంటే ఇక్కడ 50,000 ఈజీగా అయిపోతుంది. అలాగే సార్ ఇక్కడ మనకి కనెక్టివిటీస్ అయితే చెప్పారు, మనకి ఎక్కడెక్కడ ఉంటుందని ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మీకు ఒకవైపు ముంబై హైవే, మరొక వైపు షాద్నగర్ టు కంది హైవే, ఇంకొక వైపు శంకర్పల్లి నుంచి కోకపేట వరకు 6 lane కాబోతున్నటువంటి హైవే, తర్వాత ఇక్కడ నుంచి తెల్లాపూర్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2, 3కి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్డు. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి 10 నిమిషాలలో వెళ్తే మనం హైదరాబాద్లో ఎక్కడికైనా పోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, లేదా భవిష్యత్తులో నేను ఒక సొంత ఇంటి కళను సాకారం చేసుకోవాలనుకునే వాళ్ళు మేజర్గా ఐటీ పీపుల్కి వెరీ నియర్ బై అండి. ఇప్పుడు గచ్చిబౌలిలో పనిచేసే ఒక ఐటీ ఎంప్లాయీ కానీ, లేదంటే మీకు హైటెక్ సిటీలో పనిచేసే ఒక ఐటీ ఎంప్లాయీ కానీ ఇక్కడ నుంచి 20 నిమిషాలలో మీ వర్క్ ప్లేస్కి చేరుకోవచ్చు. అంటే మనకి గచ్చిబౌలి కానీ ఇదంతా కూడా ఒక 20 minutes వెళ్ళిపోవచ్చు. 20 minutes ఎందుకంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 2 అండి. 2కి ఇక్కడికి 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు 12 నిమిషాలు వెళ్తాం. 2 నుంచి ఎగ్జిట్ నెంబర్ 1 5 నిమిషాలు వెళ్తాం. అంటే మీరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి హార్డ్లీగా 20 minutesలో చేరుకోవచ్చు. సార్ ఇప్పుడు ఒక చిన్నది కూడా క్లారిఫికేషన్ అడుగుతాను. చాలా మంది కూడా ఇప్పుడు మనం చెప్తుంటాం కదా సార్ 10 minutes 12 minutes అని, మనకి ఇప్పుడు డ్రైవ్ ఒక 20 minutes అనుకున్నా కూడా 17 kilometers యాక్చువల్గా 17 to 18 kilometers వస్తుంది. 20 minutes డ్రైవ్ చెప్పినాం, 100 kilometers స్పీడ్లో చెప్తారు, అసలు అంత కానే కాదంటారు. వాస్తవంగా ఆ విధంగా మనకి రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఉన్నాయండి, ఈ ప్రాజెక్టుకి ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి ఇంద్రకరణ్ విలేజ్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంద్రకరణ్ విలేజ్ నుంచి కొల్లూరు ఎగ్జిట్ వరకు 100 feet రోడ్ అండి. సెంటర్ డివైడ్ కొత్తగా వేసినటువంటి 100 feet రోడ్డు. కాబట్టి 100 feet రోడ్లో మీకు 100 స్పీడ్ వెళ్ళిపోతారు అందరు కూడా. అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు 120 స్పీడ్, అది కాబట్టి ఛాన్స్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఏవైతే మేము చెప్పామో మీరు ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు సార్ వాళ్ళ టీం వచ్చేసి మీకు దగ్గరుండి కూడా ఏవైతే ఈ డెవలప్మెంట్స్ కానీ, ఏవైతే ఈ కనెక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగండి ఏదైతే ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నామో మనకు అన్ని సదుపాయాలతోటని హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. విత్ మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీ తోట రావడం జరిగింది. ఇది ఒక మేజర్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఏవైతే ఇప్పుడు మనం ప్లాట్స్ గురించి చెప్పుకున్నాం, ఈ లేఅవుట్ మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 20 plots అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. రానున్న రోజులలో మనకి ఇక్కడ అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుందనేది వీడియో చూసిన వారికి అర్థమవుతుంది. చూడని వారు ఉంటే కనుక వీడియో మొత్తం చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తామండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో సార్ వాళ్ళ నంబర్ ఇస్తున్నానండి, సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వచ్చే ముందు మీ ఫ్యామిలీతో రండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.